100% confident. Recently, PM Eskom he inaugurated one project in Visakhapatnam, green hydrogen project. NTPC and also Genco, Government of Andhra Pradesh joint venture. They are going to spend 21 billion. అసెంబ్లీ సాక్షిగా చెప్పారనంటే డయాఫ్రమ్ వారు ఉందో లేదో కూడా తెలియనిటువంటి స్థితిలో గత పాలన, గత ముఖ్యమంత్రి, గత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి ఉన్నటువంటి పరిస్థితి. లేదా అన్న మీమాంస ఉన్నప్పటికీ కూడా కేంద్రం 2500 కోట్ల రూపాయలు విజయవాడ, గుంటూరు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇచ్చినటువంటి సహాయం. గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలన మూలన ఆంధ్రప్రదేశ్ కనీసం 20 సంవత్సరాలకు వెనకబడిపోయింది. దాన్ని సరిచేయాలంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఎల్లవేళలా కావాలి. కేసుల వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గట్టిగా అడగలేని కారణంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నం చేశారు. ఎప్పుడు చేరాడు, ఎప్పుడు ఉద్యోగం ప్రారంభించాడు? 1992లో. అప్పుడు నువ్వు రామారావు వెన్నుపోటు కూడా పడవకపోతుగా, ముఖ్యమంత్రి కాకపోతుగా. దమ్ముంటే నువ్వంత సమర్థుడివి అయితే ఎంక్వైరీ లేపించి నిరూపించి నువ్వేం చేస్తావు అప్పుడు చెయ్యి. అంతే తప్పితే బోగస్ మాటలో ఎందుకు వచ్చింది స్వామి? మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగితే మటుకు అది నీకే మంచిది కాదు. ఇది వార్నింగ్ అనుకో, నువ్వేమనుకో, కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయి. పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే అదేందో మేమే మా చేతిలో తీసుకోవాల్సి వస్తుంది, మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ఈ చిల్లరగాళ్ళను తరిమికొట్టే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. బకాయిలు పెట్టిపోయింది అన్ని. కానీ ఇప్పుడు సిరిసిల్లకు సంబంధించి మున్సిపల్ కూడా కరెంటు బిల్లు కట్టకుండా పోయినటువంటి సందర్భాన్ని నేతలకు కండగా ఈ ప్రభుత్వం నిలుస్తుందని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, లేదప్ప దాని ఫలితం లేదు. ఇప్పటిదాకా చూసుకుంటూ వస్తున్నటువంటిది ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు చూసినట్టయితే శూన్యం తప్ప ఏం లేదు. మేము ఆర్టీసీని నిర్వీర్యం చేస్తే మీరు వచ్చి దానికి అమృతం దాగిచ్చారా? ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెట్టింది మేమే. మీరు వచ్చిన తర్వాత ఒక్క బస్సు, కొత్త బస్సుకి మీరు పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టింది చూపించండి. లేదు. ముందుగా వాళ్ళకి ఇవ్వడం, తర్వాత వాటికి సంబంధించిన ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటిని కూడా ప్రైవేట్ పరంగా అమ్మేయాలనే ఒక దురాలోచనతోటి మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు. బీజేపీలకు పోగానే కడిగిపోయినాయా? 2014 నుంచి 2018 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మీరు కమిషన్ అనే పదాన్ని పుట్టించిందే మీరు. विचारधारा नहीं है हमारी, ये है हमारी विचारधारा। आपके लिए न्याय के लिए, आपकी समानता के लिए, आपके लोकतंत्र के लिए मर मिटने के लिए तैयार हैं हम।